బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు. ఐపీఎల్ టీంలో ఉన్న బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తఫిజుర్పై తొలగింపు. దీంతో తాము టీ20 వరల్డ్ కప్ ను బాయ్కాట్ చేస్తామంటున్న బంగ్లాలు. ఇది నిజమేనా, వ్యూహమా, లేక రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల ప్రభావమా? నమస్కారం, 11 స్పోర్ట్స్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ కేవలం క్రికెట్ గురించే కాదు, రెండు దేశాల మధ్య రాజకీయాలు, మతపరమైన ఉద్రిక్తలు మరియు వాటి ప్రభావం క్రికెట్ వరల్డ్ కప్ పై ఎలా చేరింది అనే కథనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేకేఆర్ టీం మెంబర్ అయిన ముస్తఫిజుర్ను తొలగించింది ఆ టీం. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీ ఎదుట 3 కఠిన ప్రశ్నలను సంధించింది. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పటికే సున్నితంగా ఉన్న ఈ సమయంలో టీ20 వరల్డ్ కప్ నే బంగ్లాదేశ్ బాయ్కాట్ చేస్తుందా? ఫిబ్రవరిలో జరిగే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలంటూ డిమాండ్లు చేస్తుంది బంగ్లా. ఈ మొత్తం వ్యవహారం ఒక పీడకలలా మారింది అంటున్నారు అభిమానులు. కానీ ఈ పీడకల వెనుక ఉన్న అసలు కథ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సోషల్ మీడియా, న్యూస్ ప్లాట్ఫామ్లలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో భారత అభిమానులు ఆగ్రహం మరింత పెరిగింది. ఈ ప్రభావం క్రికెట్ వరకు చేరి ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ పై ఒత్తిడి తెచ్చింది. ఐపీఎల్ సీజన్ కోసం బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసింది. అతడు తన యార్కర్లు, కట్టర్ బంతులతో ప్రపంచ క్రికెట్ లోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్ లోని క్రికెట్ అభిమానులు, కొన్ని రాజకీయ సామాజిక వర్గాలు ముస్తఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. ఇది మరింత వైరల్ కావడంతో బీసీసీఐ కూడా ఈ అంశాన్ని గమనించింది. భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సమయంలో రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన పరిస్థితుల వల్ల ఒక విదేశీ ప్లేయర్ పై ఇలాంటి వివాదం కొనసాగడం మంచిది కాదని భావించినట్టు తెలుస్తుంది. అందువల్లే బీసీసీఐ కేకేఆర్ యాజమాన్యానికి అనాధికారికంగా సూచనలు చేసింది. కేకేఆర్ ముస్తఫిజుర్ ను జట్టు నుంచి తొలగించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన, ఊహించని నిర్ణయంగా మారింది. ముస్తఫిజుర్ తొలగింపు బంగ్లాదేశ్కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఐపీఎల్ అనేది కేవలం డబ్బుల లీగ్ కాదు, ఒక గ్లోబల్ స్టేజ్, ప్లేయర్ల బ్రాండ్ ఇమేజ్ పెంచే ఒక పెద్ద ప్లాట్ఫామ్, దేశానికి క్రీడని గుర్తింపు తెంచుకే వేదిక కూడా. అలాంటి చోట తమ స్టార్ ప్లేయర్ను తొలగించడం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి షాక్ ఇచ్చే విషయం. దీంతో బీసీబీ కూడా ఒక నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలోనే ఆశ్రయం పొందుతుంది. ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆమెను తమకు అప్పగించాలని భారత్ను కోరింది. భారత్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీనికి తోడు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నా భారత్ ఖండిస్తూ వస్తుంది. ఈ రెండు కారణాల వల్ల భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పటికే టెన్షన్ జోన్లోకి ఉన్నాయి. అలాంటి సమయంలో ముస్తఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించడం ఈ ఉద్రిక్తలకు మరింత ఆజ్యం పోసినట్టు కనిపిస్తుంది. కేకేఆర్ నిర్ణయం తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఒక మెయిల్ పంపింది. ఆ మెయిల్లో ప్రధానంగా 3 ప్రశ్నలకు సంబంధించిందని తెలుస్తుంది. ముస్తఫిజుర్ను ఎందుకు తొలగించారు అని ఒకటి, టీ20 వరల్డ్ కప్ సమయంలో బంగ్లాదేశ్ ప్లేయర్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఒకటి, మీడియా, ఫ్యాన్స్, స్పాన్సర్లు భారత్ కు వస్తే వారి పరిస్థితి ఏంటి అని ఇలా ఆ మెయిల్లో బంగ్లాదేశ్ బోర్డు పేర్కొంది. ఇలా క్రికెట్ సంబంధం లేని అంశాలు ప్రభావం ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ కూడా చేరింది. మెయిల్లో తమకు భద్రతపై నమ్మకం లేకపోతే ఫిబ్రవరిలో శ్రీలంక, భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కి తాము రాబోమని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వరల్డ్ కప్ నే బాయ్కాట్ చేస్తారా అనే పెద్ద చర్చ మొదలయ్యింది. ఇప్పుడు అభిమానులు మరో డిమాండ్ కూడా చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం భారత్ బంగ్లాదేశ్ ఆడాల్సిన లీగ్ మ్యాచ్లు ఫిబ్రవరి 7 వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్ వంటి దేశాలతో ఆడనున్నాయి. ఈ 4 మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఐసీసీ మినహాయిస్తే పాకిస్తాన్ తరహాలోనే బంగ్లాదేశ్ కూడా తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడే అవకాశం ఉంది. మొత్తానికి ఇది కేవలం ఒక ప్లేయర్ తొలగింపు కాదు, క్రికెట్ పై రాజకీయ, సామాజిక ఉద్రిక్తలు చూపిన ప్రభావం. ముస్తఫిజుర్ తొలగింపుతో బంగ్లాదేశ్ నిజంగా వరల్డ్ కప్ కి రాదా, లేక ఇది ఒత్తిడి పెంచే వ్యూహమా? ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుంది? బీసీసీఐ ఎలా స్పందిస్తుంది? ఇవన్నీ రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిగా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి.